వెల్కమ్ టు ఫైట్ టాక్ విత్ లలిత్ కుమార్. ఈరోజు మన అతిథి తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. మీ తిరుమల వెంకటేశ్వరుడు ఎలా ఉన్నాడు? తిరుమల దర్శనాలతో ప్రపంచ రాజకీయాన్ని శాసించగలదు అంత పవర్ వెంకటేశ్వర స్వామి. పవర్ స్థానిక ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు కుట్టింది. అది అధికారులు కూడా తెలుసుకోవాలి. కొంతమంది అధికారులు తెలియదు. తిరుపతిలో చిన్న చూపు చూస్తారే. ఇదే తిరుపతిని పరిపాలించాలంటే ఎందుకో అది తిరుపతి వాళ్ళకి టికెట్లు దొరకటంలా, కానీ బయట నుంచి ఎక్కడో వచ్చిన వాళ్ళకి టికెట్లు దొరుకుతూ ఉంటాయి. ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు వాళ్ళే, అందరూ వాళ్ళే. ఎందుకు అట్లా? తిరుపతి నాయకులు శాపమైంటుంది. నాకు 42 సంవత్సరాలు సార్. నేను ఒక 25 సంవత్సరాలుగా రాజకీయాలు చూస్తున్నాను. 25 సంవత్సరాలుగా చంద్రబాబు కృష్ణమూర్తి తర్వాత వచ్చినందరూ కూడా చిరంజీవి గారు, వెంకటరమణ గారు, మళ్ళా రామారావు గారు, రామారావు గారు. అంటేనే నీకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎంత వాల్యూ ఉంటుందో తిరుపతి ఎమ్మెల్యేకి అంత వాల్యూనే ఉంటుంది. అంటే మీ ఎట్లుందంటే, నాకు రాకపోయినా పర్లే కిరణ్ రాయల్కు రాకూడదు, నాకు రాకపోయినా పర్లే ఆ విజయ్ కుమార్కు రాకూడదు, నాకు రాకపోయినా పర్లే సుగుణమ్మకు రాకూడదు అని మీరు కొట్లాడుకొని లాస్ట్కు ఈ అధిష్టానాలే తల బొప్పి కట్టి వాళ్ళకి ఎవరో ఒకరికి బయట ఒకరికి తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు. అది వాస్తవమా కాదా? వాస్తవమే. ఈసారి అలా ఉండదు. అందరూ ఒకటే అయింది. మనమంతా యూనిటీ లేకే కదా. అవును, సీటు పోయింది. మీరు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ అడిగింటే కనుక లోకల్ వాళ్ళకి ఇచ్చేసాడు. ఆడ పరిస్థితి ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి చేతకాల చెత్త పరిపాలన వల్ల కుక్కను బిడ్డలా గెలిచిపోతామనే ఆలోచనలో ప్రజలు ఓట్లేద్దాము అనే ఆలోచన వచ్చేసారు ప్రజలు. ఈసారి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి విసుగుచి గత 5 సంవత్సరాలుగా గంజాయి అనేది తిరుపతిలోకి ప్రవేశించింది. యూనివర్సిటీసు, కాలేజీలు, స్కూళ్ళు, ఇంకా అంతా ప్రతి చోట గంజాయి. లాస్ట్కు గత ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు సేవ్ తిరుపతి, సేవ్ డ్రగ్స్, నో డ్రగ్స్, సేవ్ తిరుపతి అనే ప్రోగ్రాం కూడా చేశారు. అసలు గంజాయి ఎలా వచ్చింది తిరుపతిలోకి? దానికి ఎవరు కారణం? వైసీపీ ప్రభుత్వంలో ఒక ఫన్నీ జోక్ ఏమంటే సార్, అమ్మేది వాళ్ళే, ఆపేది వాళ్ళే. గంజాయి తెప్పించింది వాళ్ళే, అభినయ్ రెడ్డి. వైసీపీ నాయకులే గంజాయి ప్రోత్సహించి తిరుపతిలోకి వచ్చింది. తిరుపతిలో ప్రతి సందులో గంజాయి బ్యాచ్ రెడీ. మీరు ఇప్పుడేమో గంజాయి బ్యాచ్ తెచ్చింది అభినయ్ రెడ్డి అన్నారు. వాళ్ళ నానేమో నో డ్రగ్స్, నో సేవ్ తిరుపతి. కరుణాకర్ రెడ్డి వాళ్ళ సన్ వచ్చేసి అభినయ్ రెడ్డి, న్యూ ఫేస్. అసలు తిరుపతి ప్రజలు ఎందుకు అభినయ్ రెడ్డిని మీరు ఇందాక 63,000 ఓట్లతో ఎందుకు అతన్ని తిరస్కరించారు? ఒకటే అన్న. ఒకటి వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన, 2 వీళ్ళ దౌర్జన్యం. తిరుపతిలో ఎక్కడ కూడా తండ్రి కొడుకులు తప్ప ఇంకేమైనా చేయలేదు. ఆఖరికి ఒక బీసీ మహిళ మేయర్ కూర్చోబెట్టి నీ గురించి చెప్పేది ఏంటంటే, ప్రధానంగా నేను మీకు అది ఇబ్బంది లేకపోతే క్లియర్ కట్గా చెప్పేసి క్లియర్గా అడగండి. మీరు ఫైట్ టాక్ పెట్టి ఫైర్గా ఉండాలి. ఇంకా కిరణ్ రాయల్ బలిజ కులస్తుడు కాదు అనేసి ఒక ప్రచారం, దానికి క్లారిటీగా చాలా నాకు చెప్పాల్సిన అవసరం కూడా ఇవన్నీ. అవును, తమిళనాడు దగ్గర చెన్నై ఆంధ్ర బార్డర్లో కాటుపాకం విలేజ్ ఊరుంది. రాజకీయంగా వరకు మిమ్మల్ని ఏమనుకున్నారంటే 5 ఏళ్లలో స్థానిక అంశాల మీద, ఎమ్మెల్యే మీద మాట్లాడడం లేదు. కిరణ్ రాయల్ భూమన కరుణాకర్ రెడ్డితో కుమ్మక్కయ్యాడు, వీళ్ళిద్దరు కలిసి వ్యాపారాలు చేసేవాళ్ళు అనే ప్రచారం కూడా జరిగింది. ఛాలెంజ్ చేస్తానా, ధర్మారెడ్డిని తిట్టింది ఎవడన్నా అంటే నేనే, కరుణాకర్ రెడ్డి తిట్టింది ఎవడు నేనే, అభినయ్ రెడ్డి తిట్టింది నేనే. ఎందుకంటే ఆరండి శ్రీనివాసులు గారికి చిత్తూరు నుంచి వైసీపీ నుంచి వచ్చాడు కదా, పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకోకుండా టికెట్ ఇచ్చాడా లేదా? ఆ మాట చెప్పిన నో ఒకటి ఫస్ట్ 1 పాయింట్, డబ్బులు తీసుకోకుండా టికెట్ ఇచ్చాడా లేదా? మొన్న ఎలక్షన్స్కి డబ్బులు ఖర్చు పెట్టాడా లేదా? తిరుపతికి ఎక్కడా ₹1 డబ్బు కూడా ఆయన తీయలేదు. ఇది వాస్తవం. చాలా మంది తెలియదు ఈ విషయాన్ని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు సీటు డబ్బు తీసుకోవాలనుకుంటే